ఐపీఎల్ 18 సీజన్లో మరొక రసవత్తరమైన మ్యాచ్ అభిమానులకి ఎంటర్టైన్ చేసింది. ఏదైతే ఊహించిన విధంగా స్టన్నింగ్ విక్టరీ కొట్టింది లక్నో సూపర్ జెయింట్స్. దాదాపు మరోసారి గెలుపు ముంగిట బోల్తా పడింది రాజస్థాన్ రాయల్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఏదైతే లక్నో సూపర్ జెయింట్స్ 180 రన్స్ స్కోర్ చేసింది. జైపూర్లో ఆ పిచ్ మీద 181 రన్స్ టార్గెట్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలతో రాణించారు. మార్క్రమ్ అండ్ మిగిలిన బ్యాటర్లు ఏదైతే మిగిలిన బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే కనుక చివరి వరకు కట్టడిగానే బౌలింగ్ చేసినప్పటికీ కూడా చివరి ఓవర్లో ఏదైతే సందీప్ శర్మ వేసిన లాస్ట్ ఓవర్ ఈ మ్యాచ్లో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిందని చెప్పుకోవాలి. ఆ ఓవర్లో లాస్ట్ ఓవర్లో సందీప్ శర్మ వేసిన లాస్ట్ ఓవర్లో 4 సిక్సర్లు ఇవ్వడం అక్కడ మైనస్గా మారింది రాజస్థాన్ రాయల్స్కి. చేజింగ్లో కూడా ఒక అద్భుతమైన ఆరంభం లభించింది రాజస్థాన్ రాయల్స్కి. ఏదైతే ఈ ఐపీఎల్ చరిత్రలోనే 14 ఏళ్ల 23 రోజులకే అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఎవరైతే ఈ మెగా వేలంలో అతి పిన్న వయస్కుడిగా అమ్ముడైన రికార్డుకి ఎక్కిన ఏదైతే రికార్డుకి ఎక్కిన మన చాలామంది వైభవ్ సూర్యవంశీ చాలా రోజులుగా మనం అనుకుంటున్నాం 14 ఏళ్ళకి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో తుది జట్లో అవకాశం దక్కుతుందా లేదని. కానీ రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటముల నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి ఇంపాక్ట్ ప్లేయర్గా అవకాశం ఇచ్చింది. సో చేజింగ్లో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ కూడా ఒక అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు ఏదైతే రాజస్థాన్ రాయల్స్కి. ఈ స్టార్ట్ సరిపోతుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. తర్వాత మూడో బంతికి కూడా సిక్సర్ కొట్టాడు. సో 34 రన్స్ చేశాడు. ఒక అద్భుతమైన కెరీర్ని ఇంతకు మించిన కెరీర్ని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. ఒక అద్భుతమైన ఆరంభాన్ని కెరీర్ని స్టార్ట్ చేశాడని చెప్పుకోవాలి. అండర్ 16 లెవెల్, అండర్ 19 లెవెల్ ఏదైతే టోర్నమెంట్లు ఆడినప్పుడు కూడా ఇదే తరహా ఆటతీరుతో ఐపీఎల్లో కూడా అరంగేట్రం చేశాడు. జైస్వాల్ కూడా భారీ షాట్లతో దుమ్ము రేపాడని చెప్పుకోవాలి స్టార్టింగ్ నుంచి కూడా. సో వీళ్ళ పార్ట్నర్షిప్తో పాటు తర్వాత జైస్వాల్, రియాన్ పరాగ్ పార్ట్నర్షిప్ దాదాపుగా రాజస్థాన్ని ఒక గెలుపు ముంగట నిలిపింది. కానీ చివర్లో లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఈ సీజన్లో లక్నో బౌలర్లు పలుసార్లు అద్భుతాలు చేసిన సందర్భాలు మనం చూసాం. ముఖ్యంగా శార్దుల్ ఠాకర్ కానీ, అవేష్ ఖాన్ కానీ. సో ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. 15వ ఓవర్ నుంచి 20వ ఓవర్ వరకు ఏదైతే చివరి 5 ఓవర్లో మ్యాచ్ పూర్తిగా కొన్ని డాట్ బాల్స్ పడడం, భారీ షాట్లు ఆడే అవకాశం ఇవ్వకుండా లక్నో బౌలర్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేయడమే కాదు కీలకమైన వికెట్లు తీసుకున్నారు. ఏదైతే జైస్వాల్ని అవుట్ చేయడం, రియాన్ పరాగ్ను అవుట్ చేయడం, అలాగే చివర్లో ధ్రువ్ జురెల్, హెట్మేర్ ఈ క్రీజ్లో ఉన్నప్పుడు ఇక్కడ భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకపోవడం. హెట్మేర్ అవుట్ అయిన తర్వాత లాస్ట్ 2 ఓవర్లో 20 రన్స్ మాత్రమే చేయాలి. హెట్మేర్ అవుట్ అయిన తర్వాత లాస్ట్ ఓవర్లో అక్కడికి కూడా ఇంకా కొట్టాల్సిన 9 రన్సే విజయం కోసం. సో ఇక్కడ అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పుకోవాలి. అవేష్ ఖాన్ కేవలం 2 పరుగుల తేడాతో గెలిచింది లక్నో సూపర్ జెయింట్స్. ఒక విధంగా లక్నో సూపర్ జెయింట్స్ గెలిచింది అనే దానికంటే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ చేజేతులా ఓడిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. గతంలో కూడా 2-3 మ్యాచ్ల్లో ఇటువంటి పరిస్థితినే రాజస్థాన్ రాయల్స్ ఫేస్ చేసింది. ఈ మ్యాచ్లో కూడా అదే పొరపాట్లతో, అదే తప్పిదాలతో, అదే బ్యాటర్ల వైఫల్యంతో ఎటువంటి ఒత్తిడి లేకపోయినా తమంతట తాముడు ఒత్తిడికి లోనై ఈ మ్యాచ్ని చేజార్చుకుందని చెప్పుకోవాలి రాజస్థాన్ రాయల్స్. సో ఖచ్చితంగా ఈ ఓటమి తర్వాత ఇప్పటివరకు టోర్నమెంట్లో 2 విజయాలు సాధించింది రాజస్థాన్ రాయల్స్. సో పాయింట్ల పట్టికలో కింద నుంచి 2-3 స్థానాలకు పోటీ పడుతుంది. సో వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఈ మ్యాచ్ ఓటమి తర్వాత వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇక్కడి నుంచి మిగిలిన ప్రతి మ్యాచ్లోనూ గెలిస్తే తప్ప ప్లే ఆఫ్కి, అది కూడా అన్ని మ్యాచ్లు గెలిచినా మెరుగైన రన్ రేట్తో గెలవాలి. మిగిలిన జట్ల మీద వాళ్ళ ఫలితాల మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి. సో ఒక విధంగా చేతులారా గెలుపు ముంగిట బాల్తో పడడంతో అటు ప్లే ఆఫ్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మార్చుకుంది రాజస్థాన్ రాయల్స్. ఈ విజయంలో ఖచ్చితంగా లక్నో బౌలర్లకే పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. అవేష్ ఖాన్ కానీ, శార్దుల్ ఠాకర్ కానీ, చివర్లో ప్రిన్స్ యాదవ్ కానీ అంటే అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రెజర్ సిచ్యువేషన్ అంటే దాదాపుగా మ్యాచ్ మీద ఆశలు వదులుకోకుండా ఈ సీజన్లో ఏదైతే తాము కాన్ఫిడెంట్గా ఆడుతున్నామో అదే కాన్ఫిడెన్స్తో ఆడి మ్యాచ్ని గెలిపించారు. కేవలం 2 పరుగుల తేడాతో గెలవడం అనేది, ఓడిపోయే మ్యాచ్ గెలవడం అనేది లక్నో బౌలర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవాలి. మొత్తం మీద గెలుపు ముంగిట మరోసారి బోల్తా పడిన రాజస్థాన్ రాయల్స్ ఇక ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుందని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ గెలిచినా కూడా గ్యారంటీ లేదు ప్లే ఆఫ్ బర్త్. సో ఒక విధంగా తమను తామే నిందించుకోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా దూరం అయినప్పటికీ కూడా మ్యాథమెటికల్గా కొన్ని అవకాశాలు ఉన్నా అది సాధ్యమయ్యే పరిస్థితి ఉండే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాయింట్స్ టేబుల్లో కింద నుంచి 2-3 స్థానాల్లో ఉన్న సన్ రైజ్ హైదరాబాద్ కానీ, చెన్నై సూపర్ కింగ్స్ కానీ, ముంబై ఇండియన్స్ కానీ పోటీ పడుతున్నాయి. కాబట్టి ఈ 4 టీమ్స్లో మ్యాక్సిమం ఈ 3 టీమ్స్లో కేవలం ఒక టీంకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద రాజస్థాన్ రాయల్స్ చేతులారనే ఈ మ్యాచ్లో ఓడిపోయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు.